ముఖ్యమంత్రి ఎవరు? మీరు చెప్పిన జవాబు సరైన వారిని అభినందించండి. ఐదో తరగతి ప్రశ్న. ఒక ఏడాదిలో ఎన్ని రోజులు ఉంటుంది? మీరు చెప్పిన సమాధానం సరైనది. వారిని అభినందించండి. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంబంధమైన బౌద్ధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, ప్రజలందరి పట్ల దయతో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి సేవాబుద్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్. ఈరోజు అంతర్జాతీయ మరియు జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది వంశీకృష్ణ 7వ తరగతి సఫైర్ నుండి. అంతర్జాతీయ వార్తలు. జపాన్లో 5 గంటల వ్యవధిలో 50 భూకంపాలు, సునామీ హెచ్చరికలు చేసిన జపాన్ అధికారులు. జాతీయ వార్తలు. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరిక. ధన్యవాదములు. అందరికీ ఈరోజు రాష్ట్రీయ వార్తలు మరియు క్రీడా వార్తలు తీసుకొచ్చాడు ఈ ఉదయ్ 7వ తరగతి సఫైర్ నుండి. రాష్ట్రీయ వార్తలు. హైదరాబాద్ ఉప్పల్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదం. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని 36 నెలల్లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా వార్తలు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండవ టెస్ట్ 55 పరుగులకే కుప్పకూలిన సౌత్ ఆఫ్రికా. ధన్యవాదములు. వాతావరణ విశేషాలు మీ ముందుకు తెచ్చాడు యూరోపేష్ 7వ తరగతి సఫైర్ నుంచి. కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెంటీగ్రేడ్లు, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ధన్యవాదములు.
శుభోదయం అందరికీ. ఈరోజు సూక్తి మీ ముందుకు తీసుకొచ్చాడు బెన్ మార్టిన్, గ్రేడ్ 7 సఫైర్ నుండి. సూక్తి: క్రీడలు దేహ దారుఢ్యానికి, మానసిక దృఢత్వానికి కారకాలు. ధన్యవాదాలు. మీ ముందుకి కొత్త పదం తీసుకొచ్చాడు ఏడో తరగతి నుంచి టీవీజే, గ్రేడ్ 7 సఫైర్. కొత్త పదం దృఢత్వం అంటే గట్టితనం. స్నేహితురాల నాతో కలిసి పలకండి. దృఢత్వం అంటే గట్టితనం. థ్యాంక్ యూ. ఈరోజు జీకే ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చినది సాత్విక్ వికాస్, 7వ తరగతి సఫైర్ నుంచి. 6వ తరగతికి ప్రశ్న: హాకీ ప్రపంచ కప్ 223 విజేతగా నిలిచిన దేశమేది? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. హాకీ ప్రపంచ కప్ 223 విజేతగా నిలిచిన దేశమేది? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి జర్మనీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. మనిషి చనిపోయిన తర్వాత మెదడు ఎన్ని నిమిషాలు పనిచేస్తుంది? మీరు చెప్పిన జవాబు సరైనది. సరైన జవాబు వచ్చేసి 7 నిమిషాలు. రండి వాళ్ళని అభినందిద్దాం. తెల్ల రక్త కణాల్లో ఉండే సూక్ష్మ మూలకం ఏది? నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. తెల్ల రక్త కణాల్లో ఉండే సూక్ష్మ మూలకం ఏది? మీరు సరైన జవాబు చెప్పలేదు. సరైన జవాబు వచ్చేసి సల్ఫర్. ఓపెన్ క్వశ్చన్స్. సూర్య భగవాను తండ్రి ఎవరు? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సూర్య భగవాను తండ్రి ఎవరు? మీరు సరైన సమాధానం ఇవ్వలేదు. సరైన సమాధానం కశ్యప మహర్షి. రావణాసుని తల్లి పేరేమి? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సూర్య భగవాను తల్లి ఎవరు? మీరు చెప్పిన సమాధానం తప్పు. సరైన జవాబు వచ్చేసరికి కైకసి. వాలి కుమారుడు ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం వచ్చేసరికి అంగదుడు. రండి వాళ్ళని అభినందిద్దాం. శ్రీరాముని స్నేహితుడు ఎవరు? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శ్రీరాముని స్నేహితుడు ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది. సరైన సమాధానం సుగ్రీవుడు. రండి వాళ్ళని అభినందిద్దాం. ధన్యవాదములు. శుభోదయం అందరికీ. నా పేరు ఎం రామచంద్ర రెడ్డి. నేను 7 సఫైర్ నుంచి వచ్చాను. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను ఫ్యాక్ట్ నెంబర్ 1. మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. క్యారెట్లు తినడం వల్ల మీ చర్మం నారింజ రంగులోకి మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మైక్ అనే ఈ కోడి తలను వేరు చేసినా కూడా 18 నెలలు బ్రతికి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మానవ ముక్కు 1 ట్రిలియన్ కంటే ఎక్కువ వాసనలను గుర్తించగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. కొన్ని రకాల చాక్లెట్లు తినడం వల్ల మీ మానసిక ఆరోగ్యానికి మంచిది.